తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి స్మార్థ పండితులు, శ్రీ పరమాచార్య వైదిక ధర్మ సంస్థ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అనిపెద్ది నరేష్ శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా, శుభం భూయాత్. ప్రేక్షకులు ఎన్నో సందేహాలు అడుగుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా అడిగేది, సంవత్సర సూతకం ఉన్నవాళ్ళు అసలు ఎలాంటి విధులు ఆచరించాలండి? ఖచ్చితంగా చేయవలసినవి, చేయకూడనివి ఏమిటి? ఎందుకంటే అన్ని అపోహల మధ్య బతుకుతున్నాం. ఒకళ్ళు చెప్పారని, లేకపోతే మా వాళ్ళు ఎవరో ఎప్పుడో పాటించారని అవే చేస్తున్నాం తప్ప కాలానుగుణంగా ఏవి జరగటం లేదు. కొంతమంది పూర్తిగా మార్చేసే వాళ్ళు ఉన్నారు. అసలు ఖచ్చితంగా సంవత్సర సూతకం ఉన్నవాళ్ళు ఆచరించవలసినవి ఏమిటో తెలియజేస్తారా? మంచి విషయం, అందరికీ ఉపయోగపడేటువంటి విషయాన్ని అడిగారు. ఈ సంవత్సర సూతకం అనేది తల్లిదండ్రులు గతించినప్పుడు ప్రతి వ్యక్తి, ప్రతి జీవి గతించినప్పుడు ఆ గతించిన వెంటనే యమలోకానికి వెళ్తాడు. ఎంత సమయంలో వెళ్తాడంటే ముహూర్తార్థేన, ఒక ముహూర్తం కానీ 2.5 ముహూర్తాల్లో కానీ, అంటే 2.5 అవర్స్లో యమలోకానికి వెళ్తాడు. అక్కడ రిజిస్టర్లో పేరు రాస్తారు, మళ్ళీ భూలోకంలోకి తీసుకొస్తారు. మళ్ళీ ఎక్కడైతే గతించాడో ఆ పరిసర ప్రాంతాలు ఇవన్నీ ఆ జీవుడు మనకి కనిపించడు. ఆ వచ్చినప్పుడే మన ఈ జీవిలో దీంట్లో ప్రాణం ఉంటుంది కదా, ఆ ప్రాణాన్ని ఒక జానడి శరీరంలోకి తీసుకెళ్తారు. జానడి శరీరం ట్రాన్స్ఫర్ చేస్తారు. జెట్ రాకెట్ స్పీడ్లో యమలోకానికి వెళ్తారు. మళ్ళీ తిరిగి వస్తాడు. మళ్ళీ ఈ పెద్ద కర్మ అని, బ్రాహ్మణులు అయితే కనుక 12 రోజుల కర్మకాండలు, ఇతర వర్ణాల వాళ్ళు అయితే కనుక పెద్ద కర్మ అని చేస్తారు. అదైన దాకా ఇక్కడ ఉంటారు. అదైన తర్వాత మళ్ళీ అంటే 12th డే నాడు అందరూ చేయాలి, లేదా ఇంకేదైనా 15వ రోజు అని 17వ రోజు వాళ్ళ ఆచారం ప్రకారం ఇది చేసుకుంటూ వస్తారు. ఆ రోజున మళ్ళీ జీవుడు ప్రారంభమై యమలోకానికి వెళ్తాడు. ఈ 2.5 అవర్లో ఫస్ట్ టైం వెళ్ళినటువంటి ఈ జర్నీ అంతా మళ్ళీ సెకండ్ ట్రిప్ జర్నీలో 1 year పడుతుంది, సంవత్సరం పాటు పడుతుంది. కాబట్టి అందుకనే సంవత్సర ఆశోచం అనేది ఇక్కడ వచ్చింది. మరి వాళ్ళ జర్నీ చేస్తుంటే మనకేంటండి పని అంటే, ఇక్కడి నుంచి యమలోకానికి వెళ్ళటానికి మొత్తం 16 మజిలీలు ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం రాజమండ్రి, విశాఖపట్నం ఎటో వెళ్ళాలంటే ఆ స్టాప్ ఈ స్టాప్ ఈ స్టాప్ చెప్పుకుంటూ వెళ్తాంగా. అట్లా 16 మజిలీలు ఉన్నాయి. సౌమ్యం, సౌరిపురం, నగేంద్ర భవనం, బహ్వాపదం, దుఃఖదం అని ఇట్లా 16 మజిలీలు ఉన్నాయి. ఈ 16 మజిలీలు 1 yearలో దాటుకుంటూ వెళ్తారు. ఇక్కడ ప్రతి నెల మనం మాసికం అని చెప్పి ఒక కార్యక్రమం చేయాలి. పితృదేవతలకి శ్రాద్ధం పెట్టాలి. ఆ శ్రాద్ధం పెడితే ఇక్కడ పెద్ద కర్మ చేసిన రోజు, కర్మకాండ పూర్తయిన రోజు, జర్నీ అయిన రోజు ఆహారం పెడతాం. అవి తీసుకొని జర్నీ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ మనకి 1 month వచ్చేసరికి వాళ్ళకి ఒక స్టాప్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి మనం మళ్ళీ 1 month వస్తుంది మనకి, మనం ఈ కార్యక్రమం చేస్తాం. దీనివల్ల వచ్చినటువంటి పుణ్యం అక్కడ వాళ్ళకి రిజర్వ్ అయి ఉంటుంది. సో వాళ్ళు తీసుకొని మళ్ళీ ఆ పుణ్యాన్ని, మనం ఇచ్చినటువంటి పిండ ప్రదానాలు, నీళ్లు, నువ్వులు అవన్నీ ఆహారాన్ని తీసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తారు. ఇట్టా 1 year పాటు ఉంటుంది. ఈ సంవత్సరం పాటు ఈ కుమారుడు అనేటువంటి వాడు విశేషమైనటువంటి క్రతువులు చేయకూడదు. ఏమిటా విశేష క్రతువులు అంటే వివాహము, ఉపనయనము, గృహప్రవేశము, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమాలని పెట్టుకోకూడదు. అబ్బాయిలు ఎవరు పెట్టుకోకూడదు. కుమారుడు ఈ సంవత్సరం పాటు ఆ విశేష కార్యక్రమాలు చేయకూడదు. తీర్థయాత్రలు చేయకూడదు. విశేషమైన ఇంట్లో వ్రతాలు అవన్నీ చేసుకోకూడదు. అంటే దాని ఉద్దేశం ఏమిటంటే, ఈ సంవత్సరం పాటు మీరు పితృదేవతలకి కేటాయించండి, వాళ్ళ దీక్షలో ఉండండి, అంటే వాళ్ళ జర్నీ టైంలో మీరు కూడా వెంట ఉండండి అని. మనమేం వెళ్ళము, కానీ మనం చేసేటువంటి ఈ పుణ్యం వలన వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్తారు. పైగా ఈ 1 year పాటు ఉదకుంభ శ్రాద్ధం అని ఒకటి చేయాలి. రోజు ఒక చెంబు దానం చేయాలి. ఎవరికైనా భోజనం పెట్టి లేదా స్వయం పాకం ఇచ్చి ప్రతిరోజు 365 రోజులు ఇచ్చి ఉదకుంభ శ్రాద్ధం చేయాలి. ఇది ఉన్నటువంటి కలియుగ ప్రభావం చేత చేయలేకపోతున్నాం. కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు, మహాత్ములు, పుణ్యాత్ములు. అట్లా చేయాలి. కాబట్టి మరి 1 year ఇది చేస్తూ ఉండి మళ్ళీ నేను పెళ్లి చేస్తాను, గృహప్రవేశం చేస్తాను అంటే ఇవి పనికిరావు అన్నమాట. కాబట్టి వివాహం, ఉపనయనం, గృహప్రవేశం, శంకుస్థాపన ఈ 4 ముఖ్యమైనటువంటి పనులు చేయకూడదు. ఇందాక చెప్పినటువంటి జాతకర్మ, నామకరణము, అన్నప్రాశనము ఈ 3 కర్మల్ని యథావిధిగా చేసుకోవచ్చు. అట్లాగే ఏదైనా ఆఫీసులో ఏదైనా ప్రారంభం చేయాల్సి వస్తే కనుక అవి కూడా ప్రారంభం చేసుకోవచ్చు. విశేషమైనటువంటి తీర్థయాత్రలు చేయకూడదు. ప్రతి సంవత్సరం మనం తిరుపతి వెళ్ళేటువంటి ఆచారం, అలవాటు ఉంది, లేదా కాశీ వెళ్ళే అలవాటు ఉంది, ఇంకెక్కడికి వెళ్ళేటటువంటి. ఈ ఇయర్ కూడా నేను వెళ్తానండి అని చెప్పి వెళ్ళకూడదు. ఒకవేళ కనుక మన ఉద్యోగ రీత్యా వెళ్లాల్సి వచ్చింది, అప్పుడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు, తప్పులేదు. మళ్ళీ అష్టోత్తరనామాలు, గోత్రనామాలు, కళ్యాణాలు ఇవన్నీ చేసుకోకూడదు. ఊరికే దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని తీర్థం ప్రసాదం తీసుకొని రావచ్చు.
అట్లాగే మన దగ్గర ఉన్నటువంటి దేవాలయాలకి మన దగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళొచ్చు, దానికి ఏం దోషం లేదు. అసలు ఇది పెద్ద సందేహం గురుగారు, నేను ఈ మాట అడుగుదాం అనుకున్నాను. చాలా మంది ఏంటంటే ఇలా ఫలానా వాళ్ళు గతించారండి, ఈ సంవత్సరం పాటు మాకు సూతకం ఉంది, గుళ్ళకి వెళ్ళము. ఆ మాట చాలా తప్పు. ఎంత మంది దగ్గర నేను విన్నానో ఇది. ఇది చాలా తప్పు, ఇది అపోహ మాత్రమే. అదే ఏం చెప్పారు, తీర్థయాత్రలు గుళ్ళకి వెళ్ళొద్దంటే దూరంగా ఉన్న వాటికి వెళ్ళకండి, దగ్గరగా ఉన్నటువంటి గుళ్ళకి రోజు వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు, దేవతా స్తోత్రాలు చదువుకోవచ్చు, భగవన్ నామస్మరణ చేయొచ్చు, గుళ్ళోకి వెళ్తాం, తీర్థం ప్రసాదం తీసుకోవచ్చు, దానికేం దోషం లేదు. కానీ ఆ గుళ్ళో జరిగేటువంటి ఉత్సవాలు ఉంటాయి చూసారా, ఏదో వార్షికోత్సవాలు లేకపోతే ఇంకొక ఏదైనా కార్తీక మాస ఉత్సవాలు, వాటిల్లో మనం స్పెషల్గా పాల్గొనకూడదు. వాడు చేస్తూ ఉంటే నమస్కారం చేసుకోవచ్చు, తీర్థం ప్రసాదం తీసుకోవచ్చు, అంతేగాని స్పెషల్గా మనం చేసుకోకూడదు. రోజు నిత్యము గుడికి వెళ్ళే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళొచ్చు, అలవాటు ఉన్నవాళ్ళు. ఇదే పేరు చెప్పి ఇంతకుముందు ఎప్పుడు గుడికి వెళ్ళడు ఆయన, కానీ వెళ్ళొచ్చు అన్నారండి, ఫలానా సుమన్ టీవీలో చెప్పారు, ఫలానా శాస్త్రి గారు వెళ్ళొచ్చు అని ఇప్పుడు స్టార్ట్ చేయకూడదు. రోజు ఇంతకుముందు వెళుతూ ఉన్నాడు, అలవాటు ఉంది, సో అట్లా వెళ్ళొచ్చు. రోజు సోమవారం వెళ్ళే అలవాటు ఉంది, వెళ్ళొచ్చు. మంగళవారం వెళ్ళే అలవాటు ఉంది, అట్లా వెళ్ళొచ్చు, వాటికి ఏం దోషం లేదు. అట్లాగే ఏదైనా ఒంట్లో బాగలేదు, ఇంట్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి, గ్రహశాంతులు చేసుకోవాలి, అవి కూడా చేసుకోవచ్చు. చాలా మంది అవి కూడా మానేస్తున్నారు. ఒంట్లో బాగాలేకపోతే ఇప్పుడు ఏం చేయకూడదు కదండి మరి సంవత్సరం సూతకంలో, దానికి ఏం ప్రాణానికి మించింది అంతకు మించి ఏం లేదు. కాబట్టి ఆ దోషాలు పోగొట్టుకోవడం కోసం గ్రహశాంతులు ఇవి చేసుకోవచ్చు. పెద్ద కార్యక్రమాలు చేయకూడదు, వ్రతాదులు చేసుకోకూడదు. అందరికీ ఏమిటంటే దీపారాధన చేయకూడదు ఇంట్లో అని ఇది ఒక గుడ్డి మూఢ నమ్మకం మొదలైంది. అది చాలా తప్పు. ఎందుకు అంటే ఈ మామూలుగా ఈ 1 year పాటు ఈ నియమం అనేది ఇతర యుగాల్లో అంటే త్రేతాయుగంలోనో వాటిల్లో అయితే ఫుల్గా ఉండేది ఆ నియమం. కానీ మహర్షులు ఏం చెప్పారంటే అస్థిరత్వాత్ శరీరస్య కలౌ ఆయుష క్రమాత్. ఈ కలియుగంలో ఆయుష్ అనేది ఎప్పుడు ఉంటుందో తెలియదండి. మన చరిత్రలు చూస్తే దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరాల పాటు పరిపాలన చేశాడు. 60,000 సంవత్సరాలు ఉంటుంది, 60 ఏళ్లకే దిక్కు లేదు, 60 ఏళ్ళు యుగ ధర్మం అది. అట్లాగే రామచంద్రమూర్తి దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ 11,000 సంవత్సరాల పాటు పాలించాడు. 11,000 సంవత్సరాలు ఎక్కడే మనకి. మరి ఇవన్నీ కలియుగంలో లేవయ్యా. అంత వయస్సు ఆ ఆయు ప్రమాణం ఉన్నప్పుడు అవన్నీ అక్కడ సెట్ అయినాయి. కలియుగంలో ఉన్నటువంటి ఆయుష్ ప్రకారం ఇవి సెట్ అవ్వవు. కాబట్టి మీరు ఈ నియమాలేమి అన్నీ అవసరం లేదు. ముఖ్యమైనటువంటి వివాహ, ఉపనయన, గృహ ప్రవేశ, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమాలు ఆపుకోండి. తర్వాత రోజు నిత్యం చేయవలసినటువంటి పనులన్నీ మానవద్దు, అవన్నీ యథావిధిగా చేసుకోండి అని శాస్త్రం చెప్పబడింది. ఇంకొక విషయం రహస్యం కూడా ఉంది. ఈ తల్లిదండ్రులు గతించడానికి ముందు తాంబూలాలు తీసుకున్నారు, అన్నీ అయిపోయినాయి, ఎంగేజ్మెంట్ అయిపోయింది, తర్వాత వివాహం చేయాలి, చేయొచ్చు. అంటే ఆల్రెడీ అది ఫిక్స్ అయ్యింది కదా, కాబట్టి చేయొచ్చు. అంటే నిశ్చితార్థం అంటే వాగ్దత్తం అని, మాట ఇచ్చాం చేస్తామని, కాబట్టి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి, కాబట్టి చేయొచ్చు. అంతేగాని ప్రత్యేకంగా అప్పటికప్పుడు సంబంధం చూసుకొని నేను ఈ మంత్లో పెళ్లి చేస్తా అని అనకూడదు. కాబట్టి అట్లా ఒకవేళ కనుక నిశ్చితార్థం అయిపోయి ఉంటే అది ఆపాల్సిన పని లేదు, చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకుంటా అని అట్లా పెళ్లి చేసుకోకూడదు. కొంతమంది ఆడపిల్ల పెళ్లి చేయొచ్చు అని అంటారు. ఆడపిల్ల పెళ్లి చేయొచ్చు అని అంటున్నారు, కానీ అంత శాస్త్రీయంగా లేదు. కానీ అది ఒక పద్ధతి ఉంది. ఏమైనప్పటికీ 1 year ఆగటం మంచిది. ఒకవేళ ఇందాక చెప్పినట్టుగా కుదిరిపోయి ఉండి తాంబూలాలు తీసేసుకుని ఉంటే, ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటే దాన్ని కంటిన్యూ చేయొచ్చు, దోషం లేదు. ఇవన్నీ కూడా 12 రోజులు దాటిన తర్వాత, 12 రోజులు దాటిన తర్వాతనే. 12 రోజుల్లోపు మాత్రం 12 రోజుల్లోపు మాత్రం అసలు ఇంకా దాంట్లో నో క్వశ్చన్, దాంట్లో చేయకూడదు. ఈ 12 రోజులు కూడా పెట్టారు. ఎందుకు 12 రోజులే పెట్టారు అంటే సంవత్సర ప్రతిమాస వై 12 రాత్రయః. 12 రోజులు గడిస్తే కలియుగంలో సంవత్సరం గడిచినట్టే. అంటే ఈ దీక్షలకి ప్రమాణం పెట్టారనమాట శాస్త్రకారులు. శాస్త్రకారులు అనేటువంటి వాళ్ళు చాలా దివ్య దృష్టి కలిగిన వాళ్ళు. కాబట్టి మన ఆయుష్ వాళ్ళు ఉంటుందో రేపు ఉంటుందో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి 12 రోజుల పాటు చాలా రాబాయి అని చెప్పి వాటన్నిటిని కుదించుకొచ్చారు. కాబట్టి నిత్య కర్మలన్నీ కూడా రోజు చేసుకుంటే పూజా పునస్కారాలు, దేవాలయ దర్శనాలు యథావిధిగా చేసుకోవచ్చు, దానికి ఏ దోషము లేదు. ఇవన్నీ అసలు ఎంతటి సందేహాలు అంటే ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోకుండా ఉన్నారు, అదే దృష్టిలో ఉన్నారన్నమాట. కాబట్టి కలియుగ ప్రమాణం ప్రకారం ఇవి చేయొచ్చు. చాలా చక్కగా వివరించారు, అన్ని నివృత్తి చేశారు గురుగారు. ధన్యవాదాలండి.